అందరికీ అస్సలాము అలైకుం అండి. మన ఖురాన్లో అల్లా గురించి, అల్లా యొక్క మహిమ గురించి ఒక సూరా ఉంది. సూరా పేరు అయితే సూరా ఇఖ్లాస్, అల్ ఇఖ్లాస్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను చదువుతున్న దాని అర్థం కూడా ఇక్కడే ఉంది స్క్రీన్ పైన, తెలుసుకోండి. బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం. ప్రతి ఆయత్లోనూ కూడా బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం ఎందుకు చదువుతారంటే అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అని అర్థం అయితే వస్తుంది. అయితే సూరా అయితే చదువుతున్నాను. ఖుల్ హువల్లాహు అహద్. ఇలా చెప్పు, ఆయన అల్లా ఒక్కడు. అల్లాహు సమద్. అల్లా ఎవరి అక్కర లేనివాడు. అంటే అల్లాకి ఎవరు సహాయం చేయకున్నా సహాయం చేసినా అల్లాకు తేడా ఏముండదు. అల్లా ఏదైనా చేసుకున్నా అల్లానే చేసుకోగల శక్తివంతుడు. ఆయనకి ఏదైనా సరే తయారు చేయాలన్నా అల్లా చేసుకోగలడు. లమ్య ఇలద్ వ లమ్యు ఉలద్. అంటే ఆయనకు అల్లాహకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానం కాడు. తర్వాత వలమ్య కుల్లహు కుఫ్వన్ అహద్. ఆయనకు సరిసమానుడు ఎవరూ లేడు. ఇది దివ్య ఖురాన్లో 112వ సూరా 1:4 అని వస్తుంది. సో ఏంటంటే అల్లాహకు ఎవ్వరూ అవసరం ఉండదు. ఎందుకంటే ఆయనే దేవుడు. ఆయనే అందరినీ సృష్టించాడు. అందరికీ రూపురేఖలు దిద్దారు. అందరూ సమస్త మానవులు, ఎవరికైనా క్రిస్టియన్ అనుకోండి, తెలుగు అనుకోండి, మనం ఇలా అనుకుంటుంటాం. అదేం కాదు. అందరికీ దేవుడు ఆయన ఒక్కడే. సో ఖురాన్లో అయినా భగవద్గీతలో అయినా ఏమొస్తుందంటే పరమాత్ముడు ఒక్కడున్నాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి ఏమిటంటే బైబిల్లో కూడా పరమాత్ముడు అనేవాడు ఒక్కడున్నాడు అని దేంట్లో కూడా అదే వస్తుంది. కాబట్టి ఆయన పేరే అల్లా. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ విధంగా అయితే మనం అల్లా ఏకత్వం గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఖురాన్ గ్రంథం ఇన్షాల్లా తెలుగులో అయితే ఉంటుంది. కావాలంటే మీరు చదివి చూడండి. ఓకే అండి. అందరికీ అస్సలాము అలైకుం.